హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. మనం లలిత సహస్రనామాలకి అర్థం తెలుసుకుంటున్నాం కదా, అంటే మీనింగ్ తెలుసుకుంటూ చదువుతూ నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ వీడియోలో మనం సెకండ్ శ్లోకం వరకు తెలుసుకున్నాం కదా మీనింగ్ ఏంటో. ఇప్పుడు మనం థర్డ్ శ్లోకంకి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. హోప్ మీ అందరికీ కూడా నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. వన్స్ మనం మీనింగ్ తెలుసుకొని చదవడానికి, ఏదో చదివాము అని చదవడానికి మనం డిఫరెన్స్ అనేది చాలా చూస్తామన్నమాట. సో తప్పకుండా అందరూ చదవడం ఓకే, మంచిదే అండి చదివితే, బట్ మీనింగ్ తెలుసుకొని చదివితే ఇంకా చాలా మంచిది. ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి అని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మనం థర్డ్ శ్లోకంకి మీనింగ్ తెలుసుకునే ముందు నేను ఒక 2 స్టోరీస్ చెప్తాను. ఇవి రియల్గా జరిగినవే అనమాట. షార్ట్ స్టోరీస్, కానీ చాలా మీనింగ్ ఉంటుంది. మీలో ఒక చేంజ్ అయితే వస్తుందన్నమాట ఇది తెలుసుకున్న తర్వాత. ఒకసారి సింపుల్గా చెప్తాను, ఒకసారి వినండి. ఒకతను ఉంటాడనమాట. అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఒక ఫేమస్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుకుంటారనమాట. అంటే అమ్మా, నాకు ఆడపిల్ల పుడితే నేను నీకు చీరని పెడతాను అని కోరుకుంటాడు. మనం కూడా ఏదో కోరికలు అలా కోరుకుంటాం కదా, ఇలా ఈ కోరిక తీరితే ఇది చేస్తానను, ఏదో ఒక ముడుపులు కానీ అలాంటివి చేస్తుంటాం కదా. సో అలాగే అమ్మవారికి చీరని పెడతాను అని కోరుకున్నాడు అనమాట. అనుకున్నట్లుగానే అతనికి ఆడపిల్ల పుట్టిందనమాట. సో అతను చాలా సంతోషించాడు. అమ్మవారే పుట్టింది అని అందరికీ చెప్పుకున్నాడు అనమాట. ఎందుకంటే అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా. సో అమ్మవారిని కూడా కోరుకున్నాడు కదా, అందుకని చాలా సంతోషించి ఇంకా కోరిక తీరిపోయింది కదా, అమ్మవారికి చీర పెట్టాలి కదా. సో అందుకని ఒక మంచి చీరని తీసుకొని బయలుదేరాడనమాట. ఇంకా చీర అన్నీ తీసుకున్నాడు. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాడనమాట. ఇంకా కాసేపట్లో అమ్మవారికి ఆ చీరని ఇవ్వబోతున్నాడు. అమ్మవారికి ఇంకా చీరతో పాటు మిగిలిన సామాన్లు ఉంటాయి కదా, ఏవో ఒకటి తీసుకెళ్తుంటాం కదా, పూలు పండ్లు ఇట్లాంటివన్నీ తీసుకెళ్తుంటాం కదా. సో అందుకని గుడి ముందు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు తీసుకున్నాడు అనమాట. అతను చూసినప్పుడు అక్కడ ఒక ఆమెకి బట్టలు కొంచెం చిరిగిపోయినట్లు చీర కప్పుకొని అలా అమ్ముతూ ఉందన్నమాట. ఆమె దగ్గర పూలు తీసుకున్నాడు, కానీ అతనికి ఆమెను చూడగానే జాలేసిందనమాట. పాపం ఏదో ఒక చీర కట్టుకొని, అది కూడా చిరిగిపోయి ఉంది, ఇలా కప్పుకుంటూ తను పూలు అమ్ముతూ ఉంది. అతనికి అర్థమైందనమాట, ఈమె చాలా పేద పరిస్థితుల్లో ఉంది అని. ఇప్పుడు అతనికి అమ్మవారి కోసం కొన్న చీర ఉంది కదా తన చేతిలో, అది ఇవ్వాలని ఉంది, కానీ అమ్మవారికి మనం పెట్టాలి కదా, అది కూడా ఉందన్నమాట ఒకవైపు. సరే ఈసారికి ఈ పేద పరిస్థితిలో ఉన్న ఈవిడికే ఇచ్చేద్దాము, అమ్మవారికి ఇంకొకసారి తీసుకొద్దాము అని అమ్మవారికి బయట నుంచి ఇలా దండం పెట్టుకొని, అమ్మ నేను నీకోసం తెచ్చిన చీరను ఇలా ఇంకొకరికి సహాయంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇంకొక రోజు నేను నీకు చీరను తీసుకొచ్చి పెట్టుకుంటాను అని బయట నుంచి ఇలా చెప్పుకొని, నేను చేసేది మంచి పనే కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదిస్తావని అనుకుంటున్నాను అని ఆమెకు ఆ చీర ఇచ్చేస్తాడనమాట. సరే ఇంకా దర్శనం చేసుకొనైనా వెళ్దాము అని అనుకుంటాం కదా, అందుకని ఇంకా పూలను తీసుకొని గుడిలోకి వెళ్తాడనమాట అతను. అక్కడికి లోపలికి వెళ్ళగానే అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు కదా. అప్పుడు అమ్మవారు అతను ఏదైతే చీరను అక్కడ బయట పూలు అమ్ముకునే ఆవిడకి ఇస్తారో అదే చీర అమ్మవారు కట్టుకుంటుందన్నమాట. అతను చూసి షాక్ అవుతాడు. అమ్మవారే నా దగ్గర ఈ చీరను తీసుకున్నారా అని ఎంత సంతోషిస్తాడో అనమాట. ఆశ్చర్యము, ఇంకో పక్క సంతోషం. సో అనుకుంటాడనమాట, నేను ఇలా ఒక సహాయం కోరుకునే స్థితిలో ఉన్న ఒక ఆవిడికి నేను ఇలా హెల్ప్ చేయడం వల్ల అది అమ్మవారికి అందింది ఆ సహాయం, అంతే అని చాలా సంతోషించాడనమాట తను చేసిన మంచి పనికి. ఎవరికైనా ఇంకేం కావాలి, మనం ఇచ్చిన చీర అమ్మవారే స్వయంగా తీసుకున్నారు అంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇలాంటిదే ఇంకో స్టోరీ అన్నమాట. ఇది కూడా విన్న తర్వాత మీకు నేను ఎందుకు చెప్తున్నాను అని అర్థమవుతుంది. ఒక పనావిడ వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట, అమ్మ నేను తిరుమలకి వెళ్తున్నాను, అదే తిరుపతికి వెళ్తారు కదా, ఆ తిరుమలకి వెళ్తున్నాను, ఒక 2-3 రోజులు పనికైతే నేను రాను, ఇలా నేను దర్శనం చేసుకొని అంతా అయ్యి వచ్చేసరికి నాకు టైం పడుతుంది అని ఓనర్కి చెప్తుందనమాట. ఓనర్ ఉండి ఓకే వెళ్ళిరా, మంచిదే కదా దర్శనం చేసుకొనిరా, కానీ వెళ్లే ముందు నేను ఈ 100-116 ఇస్తాను, స్వామివారి ఉండిలో వెయ్యి నా పేరు మీద అని చెప్తుందనమాట. సరే అని 100-116 కూడా తీసుకొని పని మనిషి తిరుమలకు బయలుదేరుతుందనమాట. ఆమె ట్రైన్లో వెళ్తుందనమాట. సో అందుకని రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అక్కడ ఒక ముసలావిడ
చాలా రోజులైనట్టుందనమాట అన్నం తిని. చాలా వీక్గా కనిపిస్తుంది, బాగా ఆకలితో ఉందన్నమాట. వచ్చి అలా కూర్చోందనమాట. ఈమెకేమో ఈ పనామెకి ఆమెను చూసి చాలా జాలేస్తుంది, కానీ సహాయం చేయాలంటే డబ్బులు లేవన్నమాట. అంటే కొంచెమే డబ్బులు ఉన్నాయి, అవి వెళ్ళి రావడానికి సరిపోతుందన్నమాట. ఇంకా పనామెకి కానీ ఆమెకి హెల్ప్ చేయాలి అని ఉంది. ఇంకా సరేలే, ఎలాగో ఓనరమ్మ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, 100-116 ఉంది కదా, ఇప్పుడు ఓనరమ్మకి ఎలాగూ తెలియదు కదా, ఆ డబ్బులతో సహాయం చేద్దాం అనుకుంది. సరే అనుకున్నట్లుగానే అక్కడ దగ్గరలో ఏదో టిఫిన్ ఉంటాయి కదా, భోజనం అది ముసలావిడికి ఇప్పించి ఆమె ఆకలి తీర్చింది. సరే అని రైల్వే స్టేషన్లోనే ఉందన్నమాట, ఇంకా బయలుదేరలేదన్నమాట, ఇంకా ట్రైన్ కూడా రాలేదు. ఇందులోపల ఓనరమ్మ ఇంటి దగ్గర పడుకో ఉంటుంది. కల వస్తుందన్నమాట ఓనరమ్మకి. వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి, నీ ముడుపు నాకు అందిందమ్మా అని చెప్తాడనమాట. ఈమె సడన్గా కళ్ళు తెరిచి చూస్తుంది. ఏంటి, ఏం ముడుపు అందింది? ఓహో, నేను ఇలాగా పనమ్మాయి దగ్గర ఇచ్చి పంపించాను కదా, ఆ ముడుపు ఏమన్నా అందింది అని స్వామి నాకు చెప్పాడా అనుకొని, అయినా అప్పుడే అమ్మాయి వెళ్ళిపోదు కదా, ఇందాకే బయలుదేరి ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అని ఒకసారి కాల్ చేస్తుంది అనమాట. ఫోన్ చేయంగానే ఇంకా పనమ్మాయి చెప్తుందనమాట, అమ్మ నువ్వు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, అవి నేను ఇక్కడ ముసలావిడ ఒక ఆవిడ ఉంటే ఆమెకి చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నట్లుంది, ఆమెకి మీరు ఇచ్చిన డబ్బుల్లో నేను ఆమెకి భోజనం కొనిచ్చాను అని చెప్తుందనమాట. ఇంకా ఈమెకు అర్థమైపోతుంది ఓనరమ్మకి. ఇంకా ఆమెకి కంట్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంటే ఆనందంతో నేను ఇచ్చిన డబ్బులు స్వయాన ఆ స్వామివారే ఇలా తీసుకున్నారా అని అనుకుంటుందన్నమాట. సో అప్పుడు ఆమెకి అర్థమవుతుంది ఏమని, మానవ సేవే మాధవ సేవ అని. నేను చెప్పిన ఈ 2 సిచ్యువేషన్స్లో కూడా అక్కడ పూలమ్మ ఆమె సహాయం కోరుకునే స్థితిలో ఉంది. ఆమెకి సహాయం చేసినందుకు అమ్మవారికే సహాయం చేసిన అంత పుణ్యం దొరికిందనమాట. అలాగే ఇక్కడ ఈమె ఇచ్చి పంపించిన ఈ డబ్బులు అనేది ఒక ముసలామునికి సహాయం చేయడం వల్ల స్వామివారికే అందిందనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, దేవుళ్ళకి మనం ఏవేవో చేస్తూ ఉంటాం, అవి ఇవి అని చేయొచ్చు, తప్పులేదు, ఎవరి నమ్మకం వాళ్ళవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే దేవుళ్ళకి కావాల్సింది అది కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయడం. కొంతమంది నోరు తెరిచి అడగొచ్చు, కొంతమంది అడగలేరు. ఆ ఎదుటి మనిషికి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళు అడిగే లోపలే సహాయం చేయడమే మంచి గుణం అన్నమాట. అంటే ఏదేదో చేయమని కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం వాళ్ళకి కూడా సహాయం చేయడం చాలా ముఖ్యం. ఆ సహాయం దేవుడికి తప్పకుండా అందుతుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి నాకు ఇవి కావాలి అని అడుగుతారా? ఏదో ఒకటి మన చుట్టూ ఉండే వాళ్ళల్లోనే దేవుడు ఉంటాడనమాట, మనలోనూ ఉంటాడు, అందరిలోనూ ఉంటాడనమాట. ఎదుటి మనిషిని ఏ ప్రాబ్లంలో ఉన్నాడో కూడా మనం తెలుసుకోలేకపోతే ఇంకెందుకు మనం మనిషిలాగా ఉండడం. అంటే ఏదేదో సహాయం చేసేయమని కాదు, నేను చెప్తున్నాను మళ్ళీ, ఆహారం, బట్టలు కానీ ఇలాంటివన్నమాట. ప్రతి మనిషికి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని వాంట్స్ ఉంటాయి అన్నమాట. నీడ్స్ అనేటివి అందరికీ అవసరం, వాంట్స్ అంటే ఇంకా మనం కోరుకునే లగ్జరీస్ అవన్నీ. ఈవెన్ మన దగ్గర నీడ్స్ అన్నీ ఉండి మన వాంట్స్ కూడా ఉన్నాయి, మనం ఇంకొకరికి హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నాము అని అనుకున్నప్పుడు కనీసం కొంతమందికైనా, అంటే చాలా మందికి కాదు, నీ చుట్టూ ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమా అని ఒకసారి చూడండి. మీ వీధిలోనే ఉంటారు, ఒక పూట తిని ఇంకో పూట తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఏదైనా కూర అట్లా చేసుకుంటారు కదా, ఏవైనా పండగలప్పుడు కానీ ఏదో ఒకటి మిగిలింది ఏమైనా వాళ్ళకి ఇవ్వడము, అవే మీరు ఎత్తి పెట్టుకొని మళ్ళీ పక్కన రోజు కూడా తినడము, ఇవన్నీ చేయడం కంటే కూడా ఎదుటి మనిషికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్లు ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా మీ పేరు చెప్పుకొని తింటారు, వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా. ఎదుటి మనిషికి సహాయం చేయడం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళి డొనేట్ చేయడము ఇవంతా కూడా కాదండి. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి చాలు. మీకు తెలియని ప్లేసెస్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి ఏదో డొనేట్ చేసి అవన్నీ అవసరం లేదు. అలాంటివి చేయాలి అంటే ఫస్ట్ మనకు అంత ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ ఉంటే కూడా సరిపోదు, మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. అలా మీకు సపోర్ట్ ఉంది, మీరు చేయగలరు అంటే ఫైన్ అనమాట, చాలా మంచిది. బట్ నార్మల్ పీపుల్ కూడా ఎలా హెల్ప్ చేయొచ్చో ఒకసారి చెప్తాను. మీ పిల్లలు బుక్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బుక్స్ అయిపోయిన తర్వాత ఎవరికి అవసరమో ఫస్ట్ అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మన గురించే మనం ఆలోచించుకోవడం కాదు. మనం సహాయం చేసేటప్పుడు ఎదుటి మనిషికి నువ్వు చేసిన ఆ సహాయం యూజ్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవాలన్నమాట.
జనరల్గా మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఏదన్నా ఉంది అంటే మన వాళ్ళకే ఇవ్వాలనుకుంటాం. వాళ్ళు అంటే మన రిలేటివ్స్కి అనమాట. అంటే మనతో పాటు వాళ్ళు ఈక్వల్ స్టేటస్లోనే ఉంటారు, అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాం మనం. అసలు వాళ్ళకి అవసరమా ఆ హెల్ప్? ఇవ్వకుండా వాళ్ళు దే కెన్ ఎఫర్డ్, వాళ్ళు కొనుక్కోగలరు. కానీ ఎవరికి అవసరమో ఫస్ట్ ఆ బుక్స్ ఉన్నాయి, ఈ ఇయర్ బుక్స్ అయిపోయాయి, ఆ బుక్స్ ఎవరికి ఇవ్వాలి? మీ రిలేటివ్స్లో మీ పిల్లలకో లేదా కొనుక్కోగలిగిన పిల్లలకో వాళ్ళకి ఇవ్వడం కంటే కూడా అవి అవసరమైన వాళ్ళు చాలామంది ఉంటారండి బయట. అలా తెలుసుకొని ఇవ్వండి. మీరు ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్నదే మీకు యూజ్ అవ్వనిదే ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి ఇవ్వండి. ఇలా బట్టలు కానీ ఏదైనా కూడా అనమాట. అంటే మీరు ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మీకేం తెలియాల్సిన అవసరం లేదు. ఇచ్చేవాడికి తెలియాల్సిన అవసరం లేదు, తీసుకునేవాడికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు అని. బట్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఏవేవో పెద్ద పెద్ద సహాయాలు చేసేయాలని కాదు, మన చుట్టుపక్కలే చాలామంది ఉంటారనమాట, వాళ్ళకి మన హెల్ప్ చాలా అవసరం ఉంటుంది. ఒక వీధిలో ఒక అతను కొంచెం మంచి స్టేటస్లో ఉన్నప్పుడు, అతను హెల్ప్ చేయగలిగిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఆ వీధిలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు సహాయం కోరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగితే ఏదో ఒక విషయంలో అన్నమాట. సో అలా అందరూ అనుకుంటే అందరూ బాగుంటారు కదా. ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ప్లేస్లోనూ అందరూ కొంచెం బాగానే ఉంటారు. సో మనం ఎన్ని పూజలు చేసినా కూడా రాని పుణ్యం అనేది మనకు ఇలాగే వస్తుందన్నమాట. మనం ఇలా ఇంకొకరికి సహాయం చేసినప్పుడు అది తప్పకుండా దేవుడికి అందుతుంది. ఏ దేవుడికైనా కావాల్సింది నువ్వు ఏ ముడుపులు కట్టావు, ఎంత ఇచ్చావు, నా ఉండిలో ఎంత వేసావు అనేది అస్సలు కాదనమాట. నీ పక్కనుండే వాడికి ఎంత సహాయం చేసావు, నువ్వు పక్కన వాడి గురించి ఎంత ఆలోచిస్తున్నావు, ఇదే. హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలామంది ఇలా చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ చేయాలి, నేను ఎలా చేయాలో తెలియదు అనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని నేను ఇలా చెప్తున్నాను. జస్ట్ మీ పిల్లల బుక్స్ కానీ, మీరు యూస్ చేసిన బట్టలు కానీ, మీ ఇంట్లో ఫుడ్ ఎప్పుడైనా మిగిలిపోతే ఎత్తిపెట్టుకొని పక్కన రోజు కూడా తినడం కంటే కూడా ఆ రోజు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ సంథింగ్ అనమాట. చేంజ్ అనేది స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అది చెడ్డ పనేం కాదు కదా, చాలా మంచి పని. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో ఇంక మనం లలిత సహస్రనామాల శ్లోకాల గురించి తెలుసుకుంటున్నాం కదా. 3వ శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాం. ఫస్ట్ నేను లలిత సహస్రనామాలో శ్లోకం చదువుతానమాట. 3వది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇదన్నమాట. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇదన్నమాట. ఇప్పుడు మనం దీనికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఈ శ్లోకంలో లలితాదేవి యొక్క ఆయుధాలు ఇంకా మహిమల గురించి చెప్పున్నారనమాట. ఇప్పుడు దీనికి క్లియర్గా నీట్గా మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. మనోరూపేక్షు అంటే, మనోరూప అంటే మన మనస్సు ఉంది కదా, మనో అంటే మనసు అన్నమాట, రూప అంటే రూపం, మన మనస్సులో నిలిచిపోయే రూపం అన్నమాట అమ్మవారి రూపం. మన మనస్సు ఎంత స్వచ్ఛమైందో అలాంటి రూపం అన్నమాట అమ్మవారిది. పైకి కనిపించదు కానీ చాలా శక్తివంతమైంది, అదన్నమాట మనోరూప అంటే. ఏక్షు కోదండ, ఇక్కడ మనోరూపేక్షు ఉంది కదా, మనోరూప ఇంకా ఏక్షు కోదండ, ఇక్కడ 2 పదాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనోరూప ఒకటి, ఏక్షు కోదండ ఒకటి. మనోరూప అంటే చెప్పాను కదా, మనస్సు లాంటిది అన్నమాట అమ్మవారి రూపం అనేది. ఇంకా ఏక్షు కోదండ అంటే, ఏక్షు అంటే చెరుకు అన్నమాట, కోదండ అంటే విల్లు, అంటే చెరుకు లాంటి విల్లు ధరించిన అమ్మవారు అన్నమాట. చెరుకు ఎంత తీయగా ఉంటుంది, అమ్మవారు ఆ విల్లుని కూడా ఆ చెరుకు లాంటి విల్లుని ధరించి ఉంటుందన్నమాట. అంటే అమ్మవారు మనకు అంత తీయటి ప్రేమని అనురాగాన్ని పంచుతుంది. పంచతన్మాత్ర సాయక, పంచతన్మాత్ర అంటే పంచ అంటే 5 అన్నమాట, తన్మాత్ర అంటే తత్వాలన్నమాట. పంచతన్మాత్ర అంటే 5 తత్వాలన్నమాట అమ్మవారు ధరించుంటారనమాట. ఏంటి ఆ 5 తత్వాలు చెప్తాను. శబ్దం అన్నమాట ఒకటి, అంటే సౌండ్, ధ్వని. 2వది స్పర్శ అంటే టచ్ అన్నమాట. 3వది రూపం అంటే రూపం అన్నమాట. 4వది రసం అన్నమాట అంటే రుచి. 5వది గంధం అన్నమాట అంటే వాసన. మళ్ళీ చెప్తాను ఆ 5 తత్వాలు. ఒకటి శబ్దం, స్పర్శ, రూపం,
రసం, గంధం ఇవి పంచతన్మాత్రాలు అన్నమాట. సాయక అంటే విల్లు అంటే బాణాలన్నమాట. అంటే పంచతన్మాత్ర సాయక అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 తత్వాలను బాణంగా ధరించి ఉన్నది అని అర్థం. మళ్ళీ చెప్తాను. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అంటే మనస్సు లాంటి రూపం ఉన్న అమ్మవారు చెరుకు యొక్క బాణాన్ని ధరించుంటారనమాట. అంటే తీపి అయిన అంత మధురమైన బాణాన్ని ధరించుంటారు. అలాగే పంచతత్వాలన్నమాట. ఈ శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 తత్వాలను బాణాలుగా ధరించున్నారు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. నిజారుణ అంటే నిజ, అరుణ 2 కలిపి నిజారుణ అన్నమాట. నిజ అంటే అసలైన రూపం అన్నమాట. అంటే స్వచ్ఛమైన రూపం. అరుణ అంటే ఎరుపు రంగు అన్నమాట. అరుణ అంటే కాంతి ఉంటుంది కదా, ఎరుపు కాంతి, అటువంటి ఎరుపు. ప్రభాపూర, ప్రభా అంటే కాంతి అన్నమాట. నిజ అంటే అసలైన స్వచ్ఛమైన రూపం. అరుణ అంటే ఎరుపు రంగు. ప్రభా అంటే కాంతి. పూర అంటే నిండినదన్నమాట. అంటే నిజారుణ ప్రభాపూర అంటే అమ్మవారి యొక్క అసలైన రూపం ఎరుపు రంగుతో కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అంటే పొద్దున్నే మనకు సూర్యోదయం సమయంలో మనకి ఎలాంటి కాంతి అయితే వస్తుందో అమ్మవారి అసలైన రూపం అలా ఉంటుందన్నమాట. సూర్యోదయం ఎందుకు? మనల్ని అందరికీ కూడా మేల్కొల్పేందుకు. అమ్మవారు కూడా మనలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పేందుకు అమ్మవారు అలా ప్రకాశిస్తూ ఉంటారు అని అర్థం అన్నమాట. మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే మజ్జత్ అంటే మునిగిపోయిన అని అర్థం అన్నమాట. బ్రహ్మాండ అంటే ఈ విశ్వం అన్నమాట. అంటే ఈ బ్రహ్మ సృష్టించిన ఈ లోకం ఉంది కదా అదన్నమాట. మజ్జద్ బ్రహ్మాండ అంటే మునిగిపోయిన ఈ విశ్వం ఉంది కదా అదన్నమాట. మండల అంటే మొత్తం ఈ లోకం అంతా కూడా, అంటే భూమండలం అలా అంటాం కదా, అలా ఈ విశ్వం అన్నమాట. విశ్వం మొత్తం అన్నమాట. మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే ఈ బ్రహ్మ సృష్టించిన ఈ విశ్వం అంతా కూడా ఈ అమ్మవారి కాంతితో మునిగిపోయి ఉంటుందన్నమాట. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే అమ్మవారు అసలైన స్వరూపం ఎరుపు లాంటి కాంతితో ప్రకాశిస్తూ ఈ విశ్వం అంతా కూడా నిండి ఉంటుంది అని అర్థం. ఆ అమ్మవారి యొక్క కాంతి చైతన్యం లేనిదే ఈ సృష్టిలో ఏది జరగదన్నమాట. అదన్నమాట దీనికి అర్థం. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకాన్ని చదివి మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా అర్థం ఏంటో చెప్తాను. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే అమ్మవారి యొక్క రూపము మన మనస్సుకు స్వరూపమై ఉంటుంది. అమ్మవారు చెరుకు విల్లును ధరించుంటుందన్నమాట. అలాగే పంచతత్వాలు 5 తత్వాలను కలిగిన విల్లును ధరించుంటుందన్నమాట, బాణాలని. అవి శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అన్నమాట. ఈ బాణాలతో అమ్మవారు ఉంటారన్నమాట. అలాగే అసలైన ఎరుపు రంగుతో అమ్మవారు ఈ విశ్వం అంతా కూడా ప్రకాశిస్తూ ఆ కాంతితో ఈ బ్రహ్మాండం అంతా కూడా మునిగిపోయినట్లు ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ శ్లోకానికి అర్థం. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకొకసారి ఈ శ్లోకాన్ని ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేశారు అంటే మీరు కూడా ఈజీగా చదివేయచ్చు. ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదువుతున్నప్పుడు నేను చెప్పిన ఈ అర్థం ఉంది కదా, ఆ అర్థాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శ్లోకాన్ని చదవండి. మీరు ఎంతగా కనెక్ట్ అయ్యి చదవగలరో మీకే చేంజ్ అనేది తెలుస్తుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం 4వ శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.